సినిమా షూటింగ్ కోసం అనేసి ఒక దెయ్యం హారర్ స్టోరీ తీద్దామనుకొని ఒక బంగ్లాకి వెళ్దామని చూస్తారు. అయితే అక్కడ ఒక బంగ్లా చూస్తారు, చాలా పాత పెద్ద బంగ్లా. చూసేసరికి ఇక్కడ వీడియో తీస్తే చాలా బాగుంటుందేమో అని వీళ్ళు అనుకుంటారు. అయితే సరే తీద్దాము అనుకొని ఆ చుట్టుపక్కలంతా నీట్గా చేసి అక్కడ షూటింగ్ అది ఏర్పాటు చేసుకుంటారు. అయితే డ్రెస్ చేంజ్ కోసం అనేసి ఒకరు వెళ్తారు బయటికి. ఒక రూమ్లోకి వెళ్ళేసరికి ఎంతసేపు అయినా రూమ్ నుంచి రాదు. అయితే సాకేత్ నువ్వు వెళ్ళు, తను ఇంకా నందిని రాలేదేమిటి అనేసి అంటే సరే అని నందిని అని రూమ్లన్నీ చెక్ చేస్తూ ఉంటారు, డోర్ కొడుతూ పిలుస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళదు. ఒక దగ్గర నుంచి అని భయంకరమైన సౌండ్ వస్తుంది. అక్కడికి ఇదేంటి ఇక్కడ ఉంది అని నందిని అని అక్కడికి వెళ్ళి పిలిస్తే, నందిని ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని వెళ్ళావు, ఎంతకీ రాలేదేమి అనేసి తన మీద ఇలా వేసి ఒకేసారి చూసి ఒక ముసలైన ఆకారం కనిపిస్తుంది. అది చూసి చాలా భయం పడిపోతారు. వెంటనే అతన్ని పట్టుకొని కొరికేస్తుంటే ఎలాగోలా తప్పించుకొని పారిపోతే ఇదేంటి సాకేతు నందిని వెళ్ళారు ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళి చూడు సూరజ్ అంటే సరే అని సూరజ్ వెళ్తారు. కానీ ఇంకా రాలేదు. ఈలోగా అక్కడికి నందిని వస్తుంది. ఏమిటి నందిని, నీకోసం సూరజ్ సాకేతు వచ్చారు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమిటి ఇంకా రాలేదు అనేసి అంటే, రా ఇక్కడ షూటింగ్ ఇక్కడ చేయాలి, ఇక్కడ ఉండు అని చెప్తే కెమెరామ్యాన్ కెమెరాలో చూసేసరికి తన ముసలాకారం కనిపిస్తుంది. ఇదేమిటి ముసలాకారం కనిపిస్తుంది అని ఇలా సైడ్కి చూసేసరికి మళ్ళీ బాగానే కనిపిస్తుంది. వీళ్ళకి అర్థం కాదు. అయితే పక్కనున్న మరో వ్యక్తిని చూసి చూడు ఒకసారి అంటే నందిని చూసేసరికి ముసలి ఆకారం కనిపిస్తుంది. ఇదేంటి ముసలి ఆకారం కనిపిస్తుంది అనేసి అనుకుంటుంటే ఈలోగా అక్కడికి సాకేత్ వస్తారు. అది నందిని కాదు దెయ్యము అనేసి అంటారు. దెయ్యమా అంటే అవును, అది ముసలి దెయ్యము, చంపేస్తుంది, మన రక్తం తాగేస్తుంది, పారిపోండి అంటే వెంటనే తనలా చూసేస్తుంది. అక్కడ నుంచి ముందు వెళ్ళిన వ్యక్తి ఏమిటి అనేసుకొని వస్తూ మనకునేసరికి వీళ్ళందరికీ పొగ చేసి మత్తులోకి దించేస్తుంది. అక్కడ నుంచి తను చూసి వామ్మో ఇదేదో దెయ్యం, ఇక్కడ నేను ఉండకూడదు, పారిపోవాలని అక్కడి నుంచి పరిగెడతారు. ఈ మత్తులో పారిపోయి ఒక దగ్గర తాగుంటారు. ఈ మత్తులో పడిపోయి అందరూ ఉండిపోతారు. రోజు రక్తము తాగాలి, అప్పుడు నేను యుక్త వయసుకి వస్తాను. వీళ్ళందరూ ఇంకా సరిపోతారు. 10 రోజులు 10 మంది రక్తం తాగిస్తే అయిపోయింది. ఇవాళ ఒక రక్తము సగమే తాగాను, ముందు ఒకరు తాగేసిన వల్ల ఈ రక్తం ఫుల్గా తాగలేకపోయాను, రేపు ఫుల్గా తాగేస్తాను, నాకు నిద్ర వస్తుంది అని పడుకునిపోయాక ఈ ముందు పాడిపోయినాడు మన ఫ్రెండ్స్ని ఎలాగైనా రక్షించాలి అని అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆ మత్తులో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని గట్టిగా కొట్టి లేపుతారు. వాళ్ళు లెగిస్తూ ఉంటారు, ఒకరినొకరు కొట్టుకొని లెగిస్తూ పదండి మనం ఇక్కడ నుంచి పారిపోదాము. మరి కెమెరా ఇవి అంటే వద్దు, ఈ కెమెరాలు ఇవి తీస్తే మళ్ళీ వాటికి తెలిసిపోతుంది, కానీ ఇది చాలా కాస్ట్లీ అయిన కెమెరా, ఇదైనా పట్టుకెళ్దాము అని అనుకుంటారు. సరే అనేసి ఈ కెమెరాని పట్టుకొని మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళు దేని ద్వారా వచ్చారో అవి ద్వారా వెంటనే పారిపోతాయి. ఆ వ్యాన్ ఎక్కి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అది సౌండ్ వస్తుందని సౌండ్ లేకుండా ఆ చీకటిలోనే వాళ్ళు తప్పించుకొని పట్నంకి వచ్చేసాక దీనికి తెలివి వస్తుందన్నమాట. వచ్చి చూసేసరికి ఒక్కరు కనిపించరు. ఏమిటి మళ్ళీ ఇప్పుడు నాకు రక్తం కావాలి, ఎలాగా మరి వీళ్ళందరూ వెళ్ళిపోయారే అనేసి ఇంకా నేను ఈ ఇల్లు అంతా నీట్గా చేయాలి, అప్పుడు ఎవరైనా అందంగా ఉంది కదా అని వస్తారు. అప్పుడు ఒకేసారి అందరినీ కాకుండా ఒక్కొక్కరిని మెల్లిగా చంపేయాలి. ఈసారి రక్తం సగమైనా సరే వాడిని చంపకుండా వదలకూడదు, చంపేయాలి, లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది అనేసి అనుకుంటారు.
ఇలాగ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పోలీసులకి మొత్తం చెప్తారు. అసలు మీరు షూటింగ్లకు వెళ్ళాలంటే మాకు చెప్పాలి కదా, మీరు ఆ ప్లేస్కి వెళ్ళిపోతే ఎలాగా అనేసి. అంటే ఆ ఇల్లు ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అందులోని ఒకది ఉండేది ఒకప్పుడు రాణి. తను అందంగా ఉండాలనేసి ఎన్నో మంత్రాలు నేర్చుకునేది. ఒక్కొక్కరిని చంపి ఆ రక్తం ద్వారా తను అందంగా ఉండేలాగా చూసుకునేది. అయితే తను ఎన్ని సంవత్సరాలైనా తను బతికే ఉంటుంది, దెయ్యముగా అయిపోయింది. కానీ తనని ఎవరు బంధించలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. కానీ ఆ ప్లేస్కి వెళ్తేనే మనకి డేంజర్, అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఇటు రాదు అనేసి చెప్తారు. మీరు మాకు ముందే చెప్తే మేము మీకు చెప్తాము కదా అంటే, మీ అదృష్టం కొలిది మీ అందరూ సేఫ్ అయ్యారు, మీకన్నా ముందు ఎవరో వెళ్ళుంటారు, వాళ్ళు దొరికిపోయి ఉంటారంటే, అవును మాది షూటింగ్కి చూడమని ఒకరిని పంపించాము, వాళ్ళు ఒకరే అయి ఉంటారు, వాడు కనిపించలేదు అంటే, ఆ రక్తము దానికి చాలలేనట్లు ఉంది, అందుకే నీకు సగమే తినేసింది అని అంటే, మరి ఇప్పుడు ఎలాగా అని అంటే, ఆ చుట్టుపక్కల మొత్తం పెద్ద హోల్లాగా కట్టేస్తే ఎవరు వెళ్ళరు కదా, లేకపోతే మాలాంటి వాళ్ళు ఆ హౌస్ షూటింగ్కి బాగుంటుందని తీసుకుంటారు అంటే అలాగే చెయ్యాలి అనేసి అనుకుంటారు. అలా అని చుట్టుపక్కల కట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ దెయ్యము చూస్తుంది, ఇంకా నాకు మరి రక్తము అవ్వదు, నేను ఇంక ఈ ముసలి ఆకారంతోనే ఉండాలా, నా ఫేసు నాకే నచ్చడం లేదు, నేను ఇంకెవరినైనా ఎలాగే చంపాలి అని అనుకుంటుంది. ఈలోగా అలా అనుకునేసరికి ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ వచ్చేస్తుంటాడు. వెంటనే ఆ పిల్లవాడిని పట్టేస్తే వెంటనే వెనక్కి వాళ్ళ తాత వస్తారు. వాళ్ళ తాత వచ్చి చూసి సంగతి వెంటనే ఎవరైనా తీసుకొచ్చి నా మనవరాల్ని రక్షించుకోవాలి అనేసి అక్కడ నుంచి వెంటనే వెళ్తారు స్వామీజీ దగ్గరికి. ఈలోగా తన కోసం ఉన్న తన తండ్రి వస్తారు. అయ్యో అనుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోతుంటారు. వద్దు అని అందరు చెప్పినా సరే అలా అక్కడికి వెళ్తారు. వెంటనే ఆ పిల్లవాడిని వాళ్ళున్న సైడ్కే తోసేసి ఇన్ని పట్టేసి మొత్తం తాగేసింది రక్తం. వీళ్ళు అక్కడి నుంచి చూస్తూనే వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఈలోగా ఒక స్వామీజీని తన తండ్రి తీసుకొని వస్తారు. అయ్యో మనవడిని సేఫ్ అయినా కొడుకుని సేఫ్ చేయలేకపోయినా తాగేసింది మొత్తం అనేసి అంటారు. అప్పుడు స్వామీజీ నేను ఉంటాను ఇక్కడే, వెంటనే మొత్తము చుట్టూ కట్టించేయండి, లేకపోతే చాలామంది దీని మాయలో పడిపోయి వచ్చేస్తారు అంటే సరే అనేసి చుట్టూ పునాదిలా శుభ్రంగా అంతా కట్టేస్తారు. దానితోని ఆ దెయ్యము అక్కడే ఉండిపోయి సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. ఎవరూ దొరకరు. బయటికి వద్దాము అంటే శాపం వల్ల బయటికి వెళ్ళలేకపోతుంది. ఇలాగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన కొలది తనలోని బాగా ఏజ్ క్షీణిస్తూ అలాగా అంతమైపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.